రొటీన్ లవ్ స్టోరీ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే. మాకు ఆ టైంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ, ఇష్టానికి కొడుతున్నాం. సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు. అందరూ డైరెక్టర్, నేను, రెజీనా, కెమెరామెన్ ఒకే కారులో వెళ్తుంటాం. దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ నాకు ఈ ఆలూ పరాతాలు అలవాటు చేశారు. లైక్ అక్కడక్కడ వేడిగా చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇట్స్ సో గుడ్. నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. మీరు అసలు మనం బయట దిగి పాకలు కేకలు అవన్నీ. Actually, Naku, like I forgot to mention, like I love dosa as well. I can eat dosa for breakfast, lunch and dinner also. This is lovely. Actually, నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం. Like ఇడ్లీ with నెయ్యి and powder. Peanut chutney. నేను అప్పుడప్పుడు I eat South Indian breakfast items for dinner also. సార్ మీకు సార్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వేరే కంట్రీలో కానీ మన ఇక్కడ లొకేషన్కి వెళ్తే ఎక్కడన్నా? ఐ లైక్ నాన్ వెజ్. లైక్ నాన్ వెజ్ కాదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ మామూలుగా అయితే. ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్. We both had మిర్చి మసాలా అన్న మన వైజాగ్ బీచ్ దగ్గర. Oh yes, what was that? It was delicious. రోడ్డు మీద చేత Some street food. కదా, నేను ఊరికి అసలు తీసుకెళ్ళినప్పుడు పెట్టా. Yeah. వాళ్ళకి తినేసింది సార్ వైజాగ్ రివర్ చికెన్ సార్. చికెన్ ఎలా చేస్తారు అవి? సార్ మన గ్రిల్ లాగా సార్, మన కోల్ పెట్టి పైన సోలో కోల్ పెడతారు. కింద కోల్ పెట్టి గ్రిల్ చికెన్ లివర్, మటన్ లివర్, వి కాంట్ డు ఇట్. చీక్లెస్ రోబోట్ ఏమండి, నేను భోజనం గురించి మాట్లాడినా కూడా బిజినెస్ ఆలోచిస్తున్నాను సార్. నేను ఘోరం. Sandeep, being his usual selfless person that he is. సబ్బా ఇవిడు వచ్చింది నేను డ్రా చేయడానికి ట్రై చేస్తుంది. I am saying nice things also, you are saying troll. మంచి విషయాలు చెప్పి డ్రా చేస్తుంటుంది. చాలా రేర్ గా చెప్తుంటారు, చాలా రేర్ గా చెప్తుంటారు. రైట్ వీక్. That's why I wanted Anshu beside me so that we can be a team and like bully you both. No, if you boys become a team, we will not even exist in that game. Once again. So be careful. I want somebody to try that palav. Anna బయట పులిహోర ఉందన్న, if somebody wants to eat. కావాలన్నాడా సార్? కావాలని అన్నాడు. వెజిటేరియన్ అయితే మాత్రం మరి సార్ మీకు అర్థం కాల, మనోడు వేరే డైనింగ్ లో పనిచేసాడు. ఇది నాకు మాత్రం అర్థమైంది. సార్ ఇప్పుడు కాదు రైటర్లను పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్న సినిమాకి వద్దాం. ఏంటి హౌ ఇట్ హ్యాపెండ్ అన్న? ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ధమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? ఏంటిది బాబు, మాకు నువ్వు ధమాకా అండలో ప్రాబ్లం లేదు, మళ్ళీ ఐపీ రైట్స్ కేసు వేస్తాను అంటున్నారు. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్, అది బ్లాక్ బస్టర్, ఇది బ్లాక్ బస్టర్ కాదు. టిల్ నౌ యువర్ ధమాకా డియో. అవును, అంతేనా? మీరు ఎలా అవ్వమంటే అలా అయిపోతాం సార్, ఎలా అవ్వమంటే అలా అయిపోతాం. చెప్పండి అన్న, మజాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి? మజాక్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నా దగ్గరికి ఎలా వచ్చింది పెడుతున్నారా? రెగ్యులర్గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్, కంటిన్యూ సూపర్ అంట, ఫెంటాస్టిక్, సందీప్ అన్న బాగున్నాడంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటారు. ఈసారి మా సర్కిల్లో జోక్ ఉంది సార్, ఒక కథ ఏదన్నా మా అసిస్టెంట్లు అంటుంటారు, ఒక కథ ఏదన్నా ఎక్కట్లేదు ఒకసారి సందీప్ చెప్పి సీరియస్గా అంటారు. మా వాళ్ళు చాలా కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ, అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్. తను చేసినా చేయకపోయినా పంపించాడంటే, నేను ఓకే చేశానంటే, ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా స్టోరీస్ నేను ఎలా ఫుడ్ ఎలా చూస్ చేసుకుంటా, నేను కూడా స్టోరీస్ అలా చూస్ చేసుకుంటాడు. ఎందుకంటారు? బికాజ్ హీ నోస్ వాట్ పీపుల్ వాంట్ కదండి, అందుకే ఆ టైటిల్ పీపుల్. అందుకే ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుంది. సందీప్, మీరు యూఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ లైవ్, ఇది టీజర్ లాంచ్ అనమాట. సడన్ గా పీపుల్ స్టార్ అంటే ఐ ఓన్లీ నేమ్డ్, ఎందుకనేది ఆయనకి తెలియదు. షీ టోల్డ్ నౌ. You are actually a people star. Seeing you with people. No, please don't be. Own it and enjoy it. ఇంకా అయిపోయిందన్న, నెక్స్ట్ 20-30 years మీతోనే ఉంటుంది అది, మీరు వద్దన్నా కూడా మీతోనే ఉంటుంది అది. అంటే సంతోషం. Very good thing about Sandeep that he involves so much in his films. Like he wants to give the best output to the audience. నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయం నోట్ చేసింది ఏంటంటే, అంశు గారు జనరల్గా మామూలుగా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడతాను అందరూ అంటారు.
నేనే సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయిందంటే అంశు గారితో. అంటే అప్పుడప్పుడు నేను ఓకే మీరు అయిపోయాక చెప్పండి అంట. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్మ గారు కూడా చాలా ఎక్కువ మాడతారు. ఈ సినిమాలోనే మాకు డిస్కవరీ అయింది. ఇట్స్ వెరీ I think there's more to me than just this. I think there's more to me than just this. How much Just I the talk, outline chicken. whether I talk less, whether I talk more. You know, there's Ritu is there's so much more to me. Talking than- conversation. She's such a What is deep. more tell us? She's such a deep person. Very. She's just. She's a vibe. Trust me, you really need to have He that also used to say one-to-one. that about me. Did he used to? Why have you Say, like, stopped? Ritu, your vibe and all that, right? She Like is. for my She's just- కాంప్లిమెంట్ అని గుర్చేది. She's just. You're just I got undercover. stuck. She's an undercover one. మొన్న ఈ మధ్య సినిమా మొత్తం చూశారు. విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి?